రే దుర్గా, ఏంటి వర్షంలో ఇలా డల్గా? కొంప తీసి నువ్వు పెళ్లి చేసిన ప్రేమ జంట పేరెంట్స్ నీ మీద కంప్లైంట్ పెట్టారా ఏంటి? చెప్పరా, ఏమనుంటే మావయ్యతో చెప్పి హెల్ప్ చేపిస్తా. రే సారీరా, నిన్నెలా ఓదార్చాలో తెలియక అలా అన్నాను. మీ మామయ్యని కలవాలరా. రే నువ్వు అడగాలే కానీ ఇప్పుడే పరిచయం చేపిస్తాను. ఫార్మాలిటీస్ అని కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. హాయ్ మావయ్య. రారా. ఎవరితను? నా ఫ్రెండ్ దుర్గా మావయ్య. నమస్తే సార్. నమస్తే మావయ్య, మా ఫ్రెండ్ ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? కూర్చో. చెప్పా. సార్, మా అమ్మ నాన్న హత్య చేయబడ్డారు. హత్య ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని మా ఇంట్లోనే ఉంచాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ ఇవేసి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు మావయ్య. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఆలోచించి చదువులు పాడు చేసుకోకండి. అలాగే సార్. మీరిద్దరు కలిసి ఇక్కడే భోంచేయండి రా. అలాగే. నేను అలా బయట కలుస్తాను. ఓకే మావయ్య. సాయి, నన్ను మర్చిపో. నీ ప్రేమకో నమస్కారం. నాకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమ ప్రేమ అని అంతా చెడగొట్టకు. అలా మాట్లాడతావేంటి? నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ జ్యోతి. బతకలేకపోతే చావు. నన్ను చేసుకోబోయేవాడు కోటీశ్వరుడు. ఆ లైఫ్ నువ్వు ఇవ్వగలవా? నీ తొక్కలో ప్రేమ నీ దగ్గరే పెట్టుకో. బాయ్. జ్యోతి, ఇక్కడే ఉన్నావేంటి? నీతో పనుంది పదా. నీతో ఉంటే నా పని అయిపోయేలా ఉందిరా. ఒరే, ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఆపి రారా. ఎక్కడున్నావో ఏం జరుగుతుందో తెలియట్లేదు నీకు. ఎక్కు. మళ్ళీ ఏమైందయ్యా? రేడియేటర్ హీట్ ఎక్కింది సార్. ముందే చూసుకోవాలి కదయ్యా. అసలే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వెళ్ళి నిలబోయ్, వెళ్ళా. 5 minutes సార్. వాటర్ సార్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ మాజీ లవర్ నిన్నెప్పుడు గుర్తు చేసుకోలేదా? నా మాజీ లవర్ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఓసారి ఫోన్ చేసి హాయ్ వల్లి. హాయ్. ఎక్కడున్నా? ఎక్కడున్నావు? ఏమైపోయావురా? అసలు ఎవ్వరు లేకపోతే నేను బోర్గా ఫీల్ అవ్వనా? నేను నీతో తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఏ అంజన్, దుర్గా వల్ల నా వల్ల కాదురా. ఆ ముడిగా ఉండే ఫేస్ నేను ఎక్కడా చూడలేదు. మావయ్య ఇస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఓకే ఓకే. వచ్చేస్తున్నాను. అవునే, నాకు చాలా భయంగా ఉంది బంగారం. ఏంట్రా భయపడుతున్నావా? నేనేమి భయపడినా. ఏయ్, ఆపు, కారు ఆపు ముందు. నా లవర్ నిన్ను అడిగిందా? నేను నీ లవర్ చెప్పలేదురా, నా పర్సనల్ వ్యక్తికి చెప్తున్నా. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా. నీ గురించి తప్పించట్లేదురా, నా తేజు గురించి తప్పిస్తున్నాను. ఏంటి తప్పించలేదంటున్నావు?
నా బంగారం నీకు ఫోన్ చేసిందా? నేను మాట్లాడుతుంది నా పర్సనల్ వ్యక్తితో. ఇంకోసారి మాట్లాడేవో చంపేస్తా. మరి నా ఫోన్కి ఈయన మాటలు సింక్ అవుతున్నాయేంటి? నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయాలనుకుంటున్నావు? అది తెలిసింది. హే, ఏంటే నా బంగారంతో మాట్లాడుతున్నావు? తనేమో నీకు ఫోన్ చేసిందా? నీ బంగారంతో నేను మాట్లాడలేదురా. నీతో నాతో మాట్లాడేది ఒక్కడే. ఒక్కడేనా? అంటే సేపు మాట్లాడింది అబ్బాయితోనా? నిన్ను కిడ్నాప్ చేశాడ్రా. మళ్ళీ ఏమైంది? తెలియదు సార్. ఇంకోసారి స్టార్ట్ చేయి. చూస్తున్నా సార్. సార్ డీజిల్ అయిపోయింది సార్. సుబ్బు, ఇందాక మాకు మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ఏరియాలో చెప్పు. సార్ సిగ్నల్ ట్రేస్ అయింది సార్. మీరు ఎగ్జాక్ట్ గా స్పాట్ కి దగ్గరలోనే ఉన్నారు సార్. మీరు వెళ్ళవలసింది లెఫ్ట్ లో ఉన్న ఫారెస్ట్ లోకి సార్. ఇక అంజన్ నంబర్ కి వీడియో కాల్ వచ్చింది. తేజోన్ అమ్మాయి ట్యాబ్ నుంచి 3 గంటల క్రితం వరకు మీరు టచ్ లోనే ఉన్నారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. నువ్వు ఆగు, ఆగు. నువ్వెక్కడే ఉండు. ఏ ఆగవే, తీస్తున్నానుగా. ఎవరే బాబు, ఎందుకు అలా కొట్టావు? ఆగు, దగ్గర రావద్దు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇస్తాను. ఈ అమ్మాయి కంటే కత్తిలేని ఫిగర్ నా దగ్గర ఉన్నారు. నీకు అరేంజ్ చేస్తాను. నన్ను చెయ్యి. ఆగరా. దేవత లాంటి భార్యను చిత్రహింసలు చేస్తూ అక్రమ సంబంధాలు పెంచుకున్నావు. నీలాంటి వాడికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. చెప్పేనా భయ్యా, మంచోడు. భయ్యా, అమ్మాయిని ఎక్కడికి పంపించుకుంటావు భయ్యా? హ్యాపీయేగా? వదులు దుర్గా. దుర్గా, తేజును వదిలేరా. తేజుని వదిలేస్తాను రా, కానీ నిన్ను వదలను. రేయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నారా? ఎవరా వీళ్ళంతా? అది నీ ఒక్కడికి చెప్పాల్సింది కాదు. నేను కిడ్నాప్ చేసి చంపిన వారి తల్లిదండ్రులకి చెప్పాలి. నన్ను తప్పుపట్టిన సమాజానికి చెప్పాలి. నన్ను పట్టుకోవాలని చూసే చట్టానికి చెప్పాలి. రేయ్ దుర్గా, రారా అంజన్ రా. నేనిలా మారడానికి ప్రేమను అలుసుగా చూసే నీలాంటి వాళ్ళ వల్లే. విను చెప్తున్నా. నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి రూమ్కి వెళ్ళాక నాకు ఫోన్ వచ్చింది. దుర్గా, నేను సాయిని మాట్లాడుతున్నా. ఆ సాయి చెప్పరా. రే, ఒకసారి అర్జెంట్కి ఊరికి రారా. ఏమైందిరా? వచ్చాక చెప్తాను, రారా. వస్తున్నా. హాయ్ దుర్గా. ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను. అమ్మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. నీకు ఓకేనా? వావ్, థాంక్యూ. నేను మీ ఊరొస్తాను దుర్గా. నేను వెంటనే వచ్చేస్తాగా. ఇట్స్ ఓకే, త్వరగా రావాలి మరి. బాయ్. బాయ్.